క్రియాయోగా ఎట్లా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అని చాలామంది క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ మా నాన్నగారు గురువు అండి. ఆయన 23 years చేసి 2019లో ఆయన సమాధి అయ్యారు. సో ఆయన గురించి పెద్దనే చెప్పదలుచుకోలేదు. ఒక వర్డ్లో ఆయన నా గురువు కాబట్టి నేను చెప్పాను. సో అందరికీ ఈ క్రియాయోగం వెళ్ళాలి. ఆయన వైఎస్ఎస్లో అఫీషియల్గా క్రియాయోగం లినియేజ్లో వచ్చిన ఆయన. సో అట్లాగా ఆ క్రియాయోగాన్ని నేర్చుకుని చాలామందికి ఆయన కొంచెం ఇచ్చేవారు. ఇప్పుడు మనం ఇక్కడ అదే చేస్తున్నాం. అందరూ వరల్డ్లో చాలామంది అన్ని కంట్రీస్లోనూ ఇక్కడ నేర్చుకుంటున్నారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, తమిళ్లో, తెలుగులో. సో ఎందుకు ఇది అంటున్నానంటే, క్రియాయోగం డైరెక్ట్గా ఒక మానవుడు నేర్చుకోలేడు. ఫస్ట్ ఈ క్రియాయోగాన్ని నేర్చుకునే ముందు ఈ శరీరం ఆ క్రియాయోగ బాడీ రెడీ అవ్వాలి. దానికి మనం ఆన్లైన్ ద్వారా మీ ఇంట్లో కూర్చునే ఎక్కడికి వెళ్ళకుండా ఎవరిని నమ్మకుండా సేఫ్గా మీరు గైడెన్స్తో ఒక్కొక్క చిన్న డౌట్స్ వచ్చినాలు ఆ గైడెన్స్తో ఇది నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో. ఈ జాయినింగ్ ఫీజ్ 1197. సెకండ్ మంత్ నుంచి వచ్చే ఫీజ్ 399. సెకండ్ మంత్ నుంచి పే చేయాలి. ఇది ఎవ్రీ 3 months వన్స్ మీకు టెక్నిక్స్ వస్తాయి. ఇట్లా మీకు క్రియ నేర్చుకోవచ్చు. కానీ ఇవాళ నేర్చుకునే వాళ్ళకి, ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి 2 days దాకా ఈ ఆఫర్ ఉంది. ఓన్లీ 300 రూపీస్. 300 రూపీస్కి మీకు ఒక టెక్నిక్ నేను మీకు ఇస్తాను. జాయినింగ్ ఫీజ్ ఏది అక్కర్లేదు. 300 రూపీస్ పే చేసిన వాళ్ళకి ఈ టెక్నిక్ మాత్రం మీకు వస్తుంది. ఇది నాకు పరమహంస యోగానంద జీ ఇచ్చిన మెసేజ్. ఆ మెసేజ్ ద్వారా మీకు ఇది డెలివర్ చేస్తున్నాను. ఇప్పుడు క్రియాయోగం నేర్చుకునే ముందు ఎందుకు యోగా మెడిటేషన్ చేయాలంటే, మీరు బయట చూసే యోగా మెడిటేషన్ గైడెన్స్ లేకుండా చాలా ఉంటాయి. అది వెళ్ళి నేర్చుకుని కరెక్ట్గా చేసి గ్రూప్తో చేసి బ్రెయిన్ అంతా స్పాయిల్ అవుతుంది. చాలామందికి అదొక డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంట్లో చేర్చుకుంటే బాగుంటుంది కదా, ఇంట్లోనే వస్తే బాగుంటుంది కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా కంఫర్ట్ జోన్ లోపలికి వచ్చి మీకు డెలివర్ చేసేది ఇక్కడ నేను చేసేది అదే. దాన్ని సేఫ్గా చేయాలి కాబట్టి దానికోసం జాయినింగ్ ఫీజు పెట్టాం. దాన్ని మీరు వాల్యూ చేయాలి. ఆ వీడియోస్ మీకే ఇచ్చేస్తాం. మీరే ఎప్పుడైనా లైఫ్ లాంగ్ ఉంచుకోవచ్చు. దాన్ని ఇంకోళ్ళకి మీరు ఇవ్వకూడదు, ఇంకోళ్ళకి మీరు ఇచ్చి మిస్యూజ్ చేయకూడదు. అవన్నీ నాకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి లీగల్గా కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళకి ఆ పనిష్మెంట్ దక్కి ఇవన్నీ. ఎందుకంటే దీన్ని ఎవరన్నా తెలియకుండా చేశారనుకోండి, వాళ్ళకి ఏదన్నా అయితే దానికి మీరే రెస్పాన్సిబిలిటీ. గురువు వాళ్ళ గైడెన్స్తో, గురువు వాళ్ళ ఐస్తో చూసి దాన్ని నేర్చుకోవాలి. వాళ్ళ గైడెన్స్తో ఉండాలి, ఆయన దృష్టిలోనే ఉండాలి ఎప్పుడు. సో ఇది నిజం. అండ్ ఇక్కడ గురువు కాదు, ఇది నేను మీకు అందరికీ చెప్పాలి. గురువు అనేది మీలోనూ ఉండే ఆత్మ. దాన్ని మీరు ఎట్లా లేపాలనే దాన్ని నేను నేర్పించాలని ఇక్కడికి నేను వచ్చాను. సో అందువల్ల ప్రతి మానవుడు దీన్ని నేర్చుకోండి. దీనికి వేషం కట్టాలి, అదే వేయాలి, ఇదే వేయాలి, ఇవన్నీ అసలు ఏం లేదండి. ప్రతి మానవుడు ఒక మనిషి దైవాన్ని ఎట్లా చెందాలి, ఆ లైన్లో ఎట్లా మనం పయనం చేయాలి, ఆ ట్రావెలింగ్ ఎట్లా ఉండాలనేది మనం ఇక్కడ నేర్పిస్తున్నాం. దీనికి 18 ఏళ్ళు చేయాలి. ఒకరోజు 2 రోజులు కాదు, 18 ఏళ్ళు మీరు చేస్తేనే మీకు ఇది ఫలిస్తుంది. ఆ లాభం ఏంటి, ఫలించేది ఏంటంటే, ఇమాజినేషన్లో బాబాజీ వచ్చేసారు, కృష్ణుడు వచ్చేసారు. ఇది ఇమాజినేషన్స్. మన బ్రెయిన్లో ఫ్రంట్ లోబ్ అనే ఒక కార్విక్ వెయిన్స్ వెళ్తాయి. దీంట్లో మనం చూసేది అదంతా. మనం ఏదైతే చూసామో దాంట్లో ఒక ఘర్షణ మనకి ఎక్కువ అడిక్షన్ వచ్చిందంటే అదొక వ్యసనంలాగా. అడిక్ట్ అయితే ఇంకా అదే మనకు తిరుగుద్ది బ్రెయిన్లో. సో అందువలన ఇవన్నీ ఏది కాదు. ఎన్ని గురుజీస్ వచ్చినాలో మీకు చెప్పేది ఒకటే, ఒక మంచి గురువుని పట్టుకుని 18 ఏళ్ళు చేయడానికి నువ్వు తయారుగా ఉన్నావా లేదా. తయారుగా లేకపోతే నీకు ఎన్ని వచ్చినాలు నువ్వు శూన్యమే. అప్పుడు అది తయారుగా ఉండేవాడికే ఆ క్రియాయోగం లభిస్తుంది. సో ఇట్లాగా ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. ఈ క్రియాయోగం నేర్చుకోవాలి, ఇట్లా తెలుసుకోవాలి, ఇట్లా చెయ్యాలనే ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఒక్కరోజు 2 రోజులు, ఒక్కరోజు 2 రోజుల్లో చక్రాలు థర్డ్ అయి తెరిసిపోద్ది అనుకుంటున్నారా మీరందరూ? ఏ ఫూల్ అట్లా చెప్పాడో నాకు తెలియదు.
చెప్పేవాడు ప్రతి వాడు ఫూలిష్. ఒక్కరోజు 2 రోజుల్లో తెరిచేది నేను మీకు ఒక కామెడీ చెప్తున్నాను. రాజమౌళి గారి సినిమా కూడా 2 సంవత్సరాలు పడుతుంది, కానీ మనలో ఉండే దేవుడు మన దైవతత్వాన్ని 2 రోజుల్లో తెరిచేయచ్చా? ఇది ఎక్కడండి? లాజికే లేదే. మీకే ఒక అర్థం ఉండాలి కదా. అప్పుడు ఇట్లాంటి ఒక ప్రాక్టీస్ని మనం అంత మహనీయులు వెళ్ళిన ఆ స్టేట్కి మనం వెళ్ళాలంటే ఎంత ధ్యానం చేయాలి, ఎంత క్రియ చేయాలి. ధ్యానం అంటే మెడిటేషన్ ఇట్లా కూర్చున్నానండి, ఇట్లా పెట్టుకున్నాను, ఇది కాదు. అసలు చిన్ముద్రే పెట్టకూడదు. ఈ ముద్రల వెనకాల చాలా పవర్ ఉంది. దీన్ని ఎట్లా యూస్ చేయాలో అట్లా యూస్ చేయాలి. ఇది ఏదన్నా తప్పుగా యూస్ చేశారంటే మొత్తం స్పైనల్ కార్డ్లో ఉండే అది చాలా సీక్రెట్స్ ఉన్నాయి, అవన్నీ డిస్మాంటిల్ అయిపోతాయి. మీ బాడీలో కొన్ని సెల్స్ అన్నీ వైబ్రేట్ అవుతాయి, అవి వచ్చి నెగటివ్ రేడియేషన్. ఆ రేడియేషన్ మీకు పని చేయకూడదు. ఈ వోల్టేజ్ ఇట్లా వెళ్ళాలి, ఇంతే సప్లై అవ్వాలనేది బాడీలో ఆల్రెడీ డిజైన్ అయి ఉంటుంది. దాన్ని మీరు ఏదన్నా రాంగ్గా చేశారంటే ఇంకంతే. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీనికంటే ఇంత గైడెన్స్తో ఎవరు ఈ క్రియాయోగాన్ని మీ ఇంటి దగ్గరికి వీడియోలో ఎవరు. సో ఈ క్రియాయోగాన్ని నేర్చుకోవాలనే వాళ్ళు ఆన్లైన్ మెడిటేషన్ అని యోగాని ఫస్ట్ 2 years దాకా అట్లీస్ట్ చేయాలి. అప్పుడు ఈ శరీరం రెడీ అవుద్ది. నాన్ వెజిటేరియన్ కొంచెం అయినా వదలండి. ఎక్కువ బాగా తినేసి కాదు, కొంచెం వదలండి. వదిలి దానికి ఆల్టర్నేటివ్ ప్రోటీన్ తీసుకొని ఇది చేసుకోండి.